కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్క విషయంలో మాట మీద నిలబడ్డారు. సాధారణంగా ఇప్పుడు మద్యం దుకాణాలంటే ఒక షాపు కాదు, ఒక షాపుకు అనుబంధంగా ఓ 30-40 బెల్ట్ షాపులు, అంటే పేరుకి ఒకటి లైసెన్స్ ఉంటుంది, మిగతాయన్నీ వాడి ఆధ్వర్యంలో లోకల్ అధికార పార్టీ నాయకుల చేతుల్లో నడుస్తుంటాయి. సాధారణ ప్రజలు, పేద ప్రజలు సంపాదించిన డబ్బులు ఎదురుగుండానే మందు కనబడుతుంటే మొగుడు ఆగలేడు, లేకపోతే బిడ్డ ఆగలేడు, వెళ్తున్నాడు, తాగుతున్నాడు, సంపాదన అంతా అక్కడ నాశనం అయిపోతుంది, వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద చిరాకుతో కూడినటువంటి అంశం. బట్ ఏ ప్రభుత్వాలు కూడా వాటి ఆపలేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలామంది మొరబెట్టుకున్నది అదే, బెల్ట్ షాపుల గురించి. తాను అధికారంలోకి వస్తే చేస్తానన్నాడు. ఇప్పుడు తాజాగా చూస్తే బెల్ట్ షాపులు ముగించేస్తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్లో హామీ మేరకు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఉన్న 159 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 30 వార్డులు అన్నీ తిరిగి షాప్స్ వాళ్ళకు ఉపాధి చూపిస్తానని హామీ ఇచ్చి 2000 షాపుల్ని ముగించాడు. అంటే 2000 బెల్ట్ షాపులు ఉన్నాయన్నమాట, అన్ని ముగించాడు.